కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో బైక్ను బస్సు ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంక్ వద్ద మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు వేగంగా బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా 22 మంది గాయపడ్డారు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతి చెందిన వారిలో బైకర్ కూడా ఉన్నారు. కర్నూలు రోడ్డు ప్రమాదానికి గురైన బస్సుపై రవాణా శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరి ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు DD01N9490 నెంబర్తో రిజిస్టర్ అయింది. కావేరీ ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఆ బస్సును నడుపుతున్నారు. 2018 మే 2న డామన్ డయ్యూలో రిజిస్ట్రేషన్ చేశారు. 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయింది. బస్సు ఫిట్గా ఉన్నట్లుగా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు గుర్తించారు. ప్రమాదానికి గురైన బస్సుకు 2027 మార్చి 31 వరకు ఫిట్నెస్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది. బైక్ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వ్యాపించాయని రవాణా శాఖ అధికారులు తెలిపారు. అన్ని కోణాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. మామూలుగా యాక్సిడెంట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది, డీప్ స్లీప్ లో జరిగితే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు లేట్ నైట్ 3 గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయిన వాళ్ళందరినీ మీరు చూసారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతా బయటకు వచ్చేసారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా బ్లంట్ మిస్టేక్ జరిగినట్టు పెద్దగా అంతా ఉండేడు, ఆ మాంసం ముద్దలు అయిపోయారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో మా సెంట్రల్ గవర్నమెంట్ మార్క్ గైడ్ లైన్స్ పరంగా బాడీ బిల్డింగ్ ఎలా ఉంటుంది, బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, సీటింగ్ ఎట్లా ఉండాలి అనేది యూనివర్సల్ లా పరంగానే ఆ విధంగానే బాడీ బిల్డింగ్ కూడా జరుగుతుంది. ప్రమాదంలో మృతి చెందిన అందరికీ తెలంగాణ ప్రభుత్వ పక్షాన సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తూ వెంటనే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవడానికి గద్వాల్ కలెక్టర్ గారిని అక్కడికి పంపి రవాణా శాఖ అధికారులను పంపడం జరిగింది. ఆంధ్ర మంత్రి రవాణా శాఖ గారితో పాటుగా కలెక్టర్, డిఐజీ గారులతో మాట్లాడి సమన్వయం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఉదయాన్నే ఆదేశించినారు. అన్ని రకాల తెలంగాణ ప్రభుత్వం తరఫున అక్కడ సహాయ చర్యలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన చర్యలన్నింటి లోపల మనం తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పందించమని సంఘటన విచారణకు కూడా ఆదేశించినాం. అదేవిధంగా రవాణా శాఖ అధికారులను రాష్ట్ర స్థాయిలో ఇటువంటి బస్సులకు సంబంధించి కానీ తదితర రవాణా వాహనాలను, ప్రజా రవాణా వాహనాలకు సంబంధించినటువంటి అన్ని నియమ నిబంధనలకు సంబంధించి చెక్ చేయమని కూడా ఆదేశించినాం. 100-200 మీటర్ అట్లే బస్సును లాక్కిన్ చేసుకుంటారు. సో దాని మూలంగా బస్సుకున్నటువంటి డీజిల్ ట్యాంకు బర్స్ట్ అయ్యి బ్రేక్ అయ్యి ఆ ఇగ్నిషన్ వల్ల మంటలు చెలరేగినాయి. ఆ మంటలు చెలరేగడంతో అది ముందలు కూర్చున్నటువంటి వాళ్ళకు అవకాశం వాళ్ళు బయటికి రాలేకపోయారు. వెనుక ఉన్నవాళ్ళు ఎవరో మహానుభావుడు ఆ అద్దాలు వెనుక బ్యాక్ సైడ్ పగలగొట్టిన కారణంగా దానిలో నుంచి ఈ మిగిలినటువంటి 27 మంది బయట పడగలి. దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం, ఆ మంటలు చెలరేగి అక్కడ చాలా మంది సుమారుగా మనకి 19 మంది, 17 మంది పెద్దవాళ్ళు, ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనకి సంబంధించి మనకు మాక్సిమం మార్నింగ్ 3 o'clock నుంచి 3:15 టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21కి ఆ నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటేకూరు విలేజ్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది.
That's why they are not able to. Not many of the people are not able to listen. Some of them are lost. It is very sad. I don't know. Not sure. PM for announcing expiration. That really means a lot. Kurnool is the state of Delhi. And also I'd like to CBN Garu, Swami Garu. Petrol tank got exploded. That's why they are not able to. Not many of the people are not able to listen. Some of them are. కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిన కావేరీ బస్సు ప్రమాద స్థలంలో మరో ఘటన చోటు చేసుకుంది. కాల్పిన బస్సును రోడ్డుపై నుంచి తొలగిస్తుండగా దానిని లాగుతున్న క్రేన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్రేన్ డ్రైవర్కు గాయాలయ్యాయి. బస్సును క్రేన్తో లాగుతుండగా బరువు కారణంగా క్రేన్ ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కకు ఒరిగిపోయి బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన డ్రైవర్ను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పక్కన వైర్లు ఉన్నాయి, జాగ్రత్త. వైర్లు ఉన్నాయి సార్, జాగ్రత్త చెప్పండి.